మహారాష్ట్రలోని నాగ్పూర్‌లో హృదయ విదారక ఘటన ఒకటి వెలుగు చూసింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన భార్యను ఓ వ్యక్తి బైక్ కట్టి గ్రామానికి తీసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్ సుయోనికి చెందిన 35 ఏళ్ల అమిత్ యాదవ్ గ్యార్సీ దంపతులు గత కొంతకాలంగా నాగ్పూర్ లో నివాసం ఉంటున్నారు. ఈ నెల 9న రాఖీ సందర్భంగా వీరు మధ్యప్రదేశ్ లోని కరణ్పూర్ కు బైక్ పై బయలుదేరారు. అయితే వీరు ప్రయాణిస్తున్న బైక్ ను నాగ్పూర్ నుంచి జబల్పూర్ జాతీయ రహదారి మీద వేగంగా వెళ్తున్న ట్రక్ ఢీకొట్టింది. దీంతో మహిళ బైక్ పై నుంచి కింద పడిపోవడంతో ట్రక్ ఆమెపై నుంచి దూసుకెళ్లిపోయింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో గాయపడిన అమిత్ యాదవ్ సాయం కోసం వాహనదారులను అభ్యర్థించాడు. అయితే సాయం చేసేందుకు ఎవరు ముందుకు రాలేదు. దీంతో చేసేదేమీ లేక చనిపోయిన తన భార్య మృతదేహాన్ని బైక్ కు కట్టుకొని మధ్యప్రదేశ్ లోని తన గ్రామానికి బయలుదేరాడు. కాసేపటికి వీరి బైక్ ను పోలీసులు ఫాలో చేసి ఆపారు. గ్యార్సీ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నాగ్పూర్ లోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీకి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బైక్ భార్య మృతదేహాన్ని కట్టుకొని భర్త తీసుకెళ్తున్న షాకింగ్ దృశ్యాలు సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుత సమాజంలో అడగంటుతున్న మానవీయతకు ఇదొక మచ్చుతునకగా నిలుస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు.